తెలంగాణ గవర్నమెంట్ చాలా చండాలంగా ఉందండి. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు అందేటి. ఈరోజు అవన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉంది. ఎంతసేపు కూడా ప్రజల్ని ఒక ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజల్ని నిజంగా ప్రజల్లాగా గుర్తించడం లేదు. మరి గవర్నమెంట్ ఏమో పథకాలన్నీ అమలు చేశామని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు 420 హామీలు ఇచ్చారండి. 420 హామీలలో 4 హామీలు అంటే ఒక 4 హామీలు అమలు చేశారు. సో అందులో ఎంతవరకు అంటే అవి కూడా చాలా గొడవలతోటి కొట్లాడుకోవడం, లేకుంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోవడం అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అవి కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు. ప్రభుత్వం వైఫల్యమైంది. అందరి దగ్గరికి ఈ సంక్షేమ ఫలాలు కానీ లేదంటే ఈ ఉచిత పథకాలు కూడా ఎక్కడికి కూడా ప్రజల దగ్గరికి చేరడం లేదు. ఎందుకంటే చూడండి, ఉచిత బస్సు చూడండి, మహిళలు కొట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటి అదండి, ఆరోపణలు ఉన్నాయి కదా. నేనేమంటున్నా అండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో నాయకుల పైన అనేక ఆరోపణలు ఉండవచ్చు, కానీ ఇక్కడ ప్రజలే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హామీలు ఇచ్చారు వాళ్ళు, 4 హామీలు. ఉచిత కరెంట్ అన్నారు, డబ్బున్న వాళ్ళకు లేదంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకేమో ఉచిత కరెంట్ వర్తించదు అంటున్నారు. ఉద్యోగస్తులకు కొంతమందికి వర్తిస్తున్నాయి, కొంతమందికి వర్తించట్లేదు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, ఇప్పుడు కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది. 5 ఎకరాలు 10 ఎకరాల ఆ పై ఉన్న వాళ్ళకి రైతు బంధు రావడం లేదు. సో అన్నీ చూస్తే కూడా ప్రజలకు కొంతమంది వరకే చేరుతున్నాయి. అది కూడా దానిలో కూడా చాలామంది కడియేస్తున్నారు. సింగరేణి ఎంప్లాయీస్ కానీ ఉద్యోగులకు వాళ్ళందరికీ కూడా చాలామంది కడియేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఇప్పటికి రావాల్సిన రైతు బంధు ఇప్పటికీ 2 పంటలు ఇంకా రాదు డబ్బులు. అదేవిధంగా పింఛన్స్, ముసలి వాళ్ళకు పింఛన్స్ కూడా చాలామంది కూడా రావడం లేదు. ఇప్పటికే 2 నెలల పింఛన్ ఆగే ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మహిళలకు బతుకమ్మ అప్పుడు కేసీఆర్ గారు చీరలు ఇచ్చేది, అందరికీ కూడా ఇచ్చేది. ఇక్కడ ఏమైందంటే మొన్న చూశారు కదా, మేము చీరలు ఇస్తున్నామని మహిళా సంఘాలు ఉంటాయి, డ్వాక్రా సంఘాలకు వాళ్ళ 10 మందికో 15 మందికో ఇచ్చేసి మేము అంతా ఇచ్చేసామని అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఓటేయలేదా? సో ఏంటంటే గతంలో ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక చీర ఇస్తున్నారు కదా, మా పార్టీ అధికారంలోకి వచ్చిన నాణ్యమైన చీరలు 2 ఇస్తామన్నారు. మరి ఏమైంది? ఇవ్వడం లేదు కదా. తప్పకుండా కేసీఆర్ గారు గెలుస్తారండి. కేసీఆర్ గారు జైళ్ళున్నా, ఫామ్ హౌస్లు ఉన్నా, ఆయన ఎక్కడున్నా, ఆయన హాస్పిటల్లో ఉన్నా, ఆయన ప్రాణంతో బతికుంటే ఆయనకే ఓటేస్తారండి ప్రజలు. అదే అంటున్నా, ఎక్కడున్నా ఏడున్నా ఏది జరిగినా, సునామీ వచ్చినా తెలంగాణలో ప్రాణం ఉన్నది కేసీఆర్ కంటే కేసీఆర్కు ఓటేస్తారు ప్రజలు. బై ఎలక్షన్స్ అనేది ఒకటండి. బై ఎలక్షన్ అనేది మీరు గమనించినట్టయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గమనించుకోండి ఒకసారి. సరే, నేను అదేమంటున్నా, ఒకసారి గమనించుకోండి బై ఎలక్షన్స్. ఎందుకనంటే ఆ గతంలో నవీన్ యాదవ్ గారికి చాలా ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం పార్టీ నుండి చేసినా, ఆయన ఇండిపెండెంట్గా కంటెక్ట్ చేసినా, ఆయనకు ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫాలోయింగ్ ఉంది. అంతకుముందు కూడా వాళ్ళు కార్పొరేటర్గా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నయ్య కూడా చేశారు. గతంలో కేసీఆర్ గారే బీఫామ్ ఇచ్చారు. సో వాళ్ళు రాజకీయ ఫ్యామిలీ. ఆయనకు ఇంకోటి ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ గతంలో ఉంది, ఆయన ఆ పార్టీ నుండి చేశాడు. ఇక్కడ అందుకే ఈసారి ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు. మరీ ముఖ్యంగా మైనార్టీ ఓటర్లు 1,00,000 పైన ఉన్నారు. సో అవన్నీ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక టెక్నికల్ గేమ్ ఆడింది అనేది మనకు క్లియర్గా అర్థమైంది కదా. వాళ్ళ పార్టీని ఇప్పుడు ఎంఐఎం నుండి పార్టీని క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు కదా. సో ఎట్లా చేసి అయినా కూడా కేసీఆర్ గారిని లేదంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేయాలనేది అయితే ఒక ఉద్దేశంతో సో పొలిటికల్ డ్రామా అనేది జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్టయితే చాలామంది కూడా పెద్ద ఎత్తున హైప్ లేసింది. ఎందుకంటే టీడీపీ తరపు నుండి కూడా సుహాసిని గారు కానీ, టీడీపీ జనసేన బీజేపీ తరపు నుండి సుహాసిని గారు కానివ్వండి, లేదంటే ఇంకొకరిని ఇట్లా క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తున్నారు అన్నారు. సో చాలా మందిని కూడా డ్రాప్ చేశారు. తప్పకుండా కామన్ మ్యాన్గా ఒకటండి, మీరు ఇస్తా అన్న ఈ 420 హామీలు ఉన్నాయో 4 హామీలు కూడా మీరు పూర్తిగా నెరవేర్చడం లేదు కాబట్టి మీరు విఫలమయ్యారు. సో ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మీరు ఇస్తా అన్న హామీలన్నీ కూడా త్వరగా మీరు అన్నీ కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట మీరు తప్పారంటే ఇక మీరు ఉన్న పదవిలో లేకున్నా దానికి అర్థం లేదని నేను అనుకుంటున్నాను. పంచాయతీ ఎలక్షన్లు వాయిదా వేసుకుంటూ వస్తే బీఆర్ఎస్ పార్టీ బాగా సంతోషపడింది, వీళ్ళు పంచాయతీల్లో ఓడిపోతారనే భయంతో. కానీ ఫుట్బాల్ ఉంది చూసావా, తెలుసా? ఫుట్బాల్ గేమ్, ఆ గేమ్ ఆడుకుంటూ సంతోషంగా పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అన్న సూపర్ ముఖ్యమంత్రిగా ఈరోజు జనంలో నిలబడ్డాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మాట అన్నానంటే బీఆర్ఎస్లో ఇప్పుడు తన్నుకోవడాలు ఎక్కువైనాయి. వాళ్ళ కుటుంబం మొదలుపెట్టి మిగతా వాళ్ళందరూ తన్నుకోవడాలు ఎక్కువైనాయి. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే వాళ్ళు లేరు.
ఈ మధ్యకాలంలో కొద్దిగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు వచ్చారంటే నీటి గురించి ఆంధ్ర గురించి ఆడవడమే సరిపోతుంది. ఆయన రాజకీయం గురించి 10 ఏళ్ళు వచ్చింది ఆయన తెలంగాణ వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించావు, నీకు ప్రతిపక్షం నేత వచ్చాడు, నువ్వు అడగాల్సిన క్వశ్చన్లు లేవు, కాబట్టి అయోజనం అనేది లేదు బీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా రేపు హైదరాబాద్ మున్సిపాలిటీ వస్తుంది. హైడ్రా గురించి హైదరాబాద్ మొత్తం రివర్స్ అయింది అనుకుంటున్నారు. సేమ్ అట్టాగే క్రికెట్ ఆడుకుంటూ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా మేయర్ సంపాదిస్తాడు, కంపల్సరీగా గెలుస్తుంది కాంగ్రెస్ అన్న ఫీలింగ్ అయితే మొదలైంది. మరి ఇప్పుడు పథకాలన్నీ ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంది, అన్ని పథకాలు అందలేదు అని పబ్లిక్ చెప్తున్నారు. పబ్లిక్ ఎవరు చెప్పారన్న? ఒక రాజకీయ అన్న పబ్లిక్ చెప్పడానికి అవకాశం లేదు. పబ్లిక్ ఎవరు చెప్పట్లేదు, ప్రతిపక్ష నేతలు చెప్పట్లేదు, అమలు అవ్వలేదు. వాళ్ళు చెప్పిన సూపర్ 6 కానీ అనే పథకాలు కానీ అన్నీ అమలు అవ్వలేదు. ఒక ఉచిత బస్సే కామన్గా కనపడుతుంది తప్ప రేషన్ కార్డు సామాన్యుడికి వచ్చింది, ఓకేనా. రుణమాఫీ అనేది అయ్యింది రేది పల్లెటూరులో, కానీ సిటీలో అనేది మూమెంట్ అనేది కనపడలేదు. ఎక్కువగా ఉంది హైదరాబాదే. తెలంగాణ అంటేనే హైదరాబాద్లో గెలిస్తేనే తెలంగాణలో గెలిచినంత ఫీలింగ్ ఉంటుంది. కానీ తెలంగాణ మొత్తం గెలుస్తున్నాడు, హైదరాబాద్లో ఓడిపోతున్నాడు. కానీ మొన్న ఫుట్బాల్ ఆడి పంచాయతీ గెలిచాడు, సేమ్ హ్యాపీగా. రేపు ఈ మున్సిపాలిటీ కూడా క్రికెట్ ఆడుతూ గెలుస్తాడనే నమ్మకం మొదలైంది. ఉదాహరణ ఏంటంటే జూబ్లీహిల్స్, ఓకేనా. జూబ్లీహిల్స్ గెలవదు, కంపల్సరీగా బీఆర్ఎస్కే అవకనుకున్నాం. మాగంటి గోపీనాథ్ లైన్గా 3 సార్లు గెలిచాడు, అలా ఆవిడ్ని నిలబెట్టారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళే గెలుస్తారు అనుకుంటే అనిల్ గారు గెలిచారు. ఆయన ఓడిపోయారు. ఏది 2 సార్లు ఇండిపెండెంట్గా, ఒకసారి వేరే పార్టీలో ఏదో పార్టీలో నిలబడి 2 సార్లు ఓడిపోయినా కూడా ఆ మనిషి నిలబడి గెలిచాడు, చూసావా. కాబట్టి హైదరాబాద్ మూవ్మెంట్ కూడా హైడ్రా అంటే ఏంటంటే భయపడిపోయారు, కానీ హైడ్రా అంటే ఏందనేది కూడా ఇక్కడ జనానికి తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే కనపడుతుంది. అంటే కొన్ని కార్యక్రమాలు అయితే బాగానే చేసింది. ఇప్పుడు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా పేదవారి కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకురండి. డబ్బులు ఉన్నోడైనా ఒకే తిండి తినాలి, పేదవాడైనా కూడా ఒకే బియ్యం తినాలనే సంకల్పం తీసుకొచ్చి ఇలా పేదవాడిని కూడా సన్న బియ్యం కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయము, మంచి కార్యక్రమము. అదేవిధంగా చూసుకుంటే మహిళలకు కూడా సిలిండర్ కూడా ఇచ్చారు, 500కి సిలిండర్ కాబట్టి మంచిది. అదేవిధంగా ఉచితంగా కరెంటు కూడా ఇచ్చారు కాబట్టి చాలా, అది కూడా కొంచెం పేదవారికి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి. బట్ అది కరెంటు కూడా చాలా మంచిగా ఉంది. అదేవిధంగా మహిళల కోసం చూసుకుంటే స్పెషల్గా మనం చూసుకుంటే ఉచిత బస్సు కార్యక్రమం కూడా తీసుకొచ్చారు కాబట్టి బాగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది కూడా ఉచితాలకు ప్రియారిటీ ఎక్కువ ఇవ్వద్దు, సాధారణ వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని రేటు తగ్గించాలి. ఎందుకంటే ఇలా ప్రజలు ట్యాక్సీలు కడితేనే గవర్నమెంట్ కూడా నడుస్తుంది కాబట్టి ఉచితాలకు దూరం నుంచి సాధారణ వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలుస్తుంది చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే ఇప్పుడు మన గతంలో మనం చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకుంటే గిట్ట ఈక్వల్గా అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా కొద్దిగా బలంగానే పుంజుకుంది. ఇవి రెండు చూసుకున్నా కూడా ఇద్దరు కూడా తగ్గఫరే ఉందని చెప్పాలి. ఓడిపోయినప్పటికీ కూడా అంత పెద్దగా వేటేజ్ ఏం పడలేదండి. ఎందుకంటే మనం చూసుకుంటే గట్రా 70,000 ఓట్లు కూడా వచ్చినాయి, వాళ్ళకి 75,000 ఓట్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఏదేమైనప్పుడు టీఆర్ఎస్ కూడా కొద్దిగా బలంగానే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే కూడా కొన్ని ఇప్పుడు మనం చూసుకుంటే బోరాబండ కానీ, ఎర్రగడ్డ కానీ, షేక్పేట కానీ ఇక్కడ కూడా కొద్దిగా టీఆర్ఎస్ బలంగానే ఉంది. ఎందుకంటే తక్కువ మెజార్టీ వచ్చింది. ఎందుకంటే అధికార పార్టీ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారండి, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే కూడా మనకు పనులు అయితే అనే సంకల్పంతో కొద్దిగా ప్రజలు కూడా గవర్నమెంట్ వైపు చూస్తారు బై ఎలక్షన్స్ కాబట్టి. జనరల్ ఎలక్షన్కు బై ఎలక్షన్కు డిఫరెన్సెస్ ఉంటుంది. ఎలక్షన్ వచ్చేసి ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ముఖ్యంగా ఈ ఉచిత పథకాలను పక్కన పెడుతూ సాధారణ వ్యక్తులకు రేట్లు అందుబాటులో ఉండే విధంగా తగ్గించి పెట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే ఇలా మన తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే గిట ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటికీ లేడు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఇలా మనం ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుకున్న పిల్లోడికి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదివే పిల్లలకి పోటీ పెడితే ఇలా ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదివే పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడుతుండు, ఇంగ్లీష్ రాస్తుండు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లవానికి స్పెల్లింగ్స్ కూడా రావట్లేదు. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ ఇలా పేదవాడికి ఇచ్చేటువంటిది ముఖ్యంగా సంక్షేమ ఫలాలొద్దు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లగాడు మంచి చదువుకుంటాడు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. టెక్నాలజీలో ఈ రోజుల్లో చూసుకుంటే గిట్ట కంప్యూటర్ అనేది టెక్నాలజీ ఉంది కాబట్టి కంపల్సరీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఇచ్చి ప్రొవైడ్ చేసి మన పిల్లల్ని గవర్నమెంట్ పేదవాడిని చదివిస్తే వాడు గొప్పడు అవుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అన్నిటికీ ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఆ తర్వాత ఇంకా కొంతమంది కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెడతారనే నమ్మకం అయితే ఈ తెలంగాణ ప్రజలకు లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు మీరు ఇచ్చిన 420 మోసాలు, 6 గ్యారంటీల మోసాలు మీరు గనక నెరవేర్చలేదు అనంటే మిమ్మల్ని బండకు రాకినట్టు రాకి మీతో ఎలా నెరవేర్చుకోవాలో చూస్తారు. ఇంకోటి ఫస్ట్ నేను మీకు ఒక సూచన చేస్తున్నా, మీరు మీ భాషా విధానాన్ని మార్చుకోండి. ఫస్ట్ మీ భాషా విధానాన్ని మార్చుకుంటే తర్వాత ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరు. ఎందుకంటే ఏ సభకి వెళ్ళినా కూడా ఫస్ట్ లాగులో తొండలు ఇడుస్తా,
పేగులు మెడల వేసుకుంటా, ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు అసలు నిజంగా చెప్పాలి అంటే యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు మిమ్మల్ని ఏమన్నారు? కేసీఆర్ గారు ఏమన్నారండి? కేసీఆర్ గారు ఏమన్నారు? ఇప్పుడు ఆ భాషా విధానాన్ని మీరు మార్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి. ఇప్పుడు మాలాంటి విద్యార్థులు కానీ మాలాంటి వాళ్ళు కానీ మీరు భవిష్యత్తు మీరు ఎలా మాట్లాడతారో, ఇంటి పెద్ద ఎలా మాట్లాడతారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. మీరు లాగులో తొండలు ఇడుస్తా అంటే మేము కూడా అదే మాటలు మాట్లాడతాం. మీరు పేగులు మెడలో వేసుకుంటా అంటే మేము కూడా అదే మాటలు మాట్లాడతాం. మీరు చెప్తున్నారు, మేము పాటిస్తాం. అదే అంతేం లేదు. మీరు ఫస్ట్ ఇది 2026లో మారాలి. మారకపోతే ఎట్లుంటుంది? మారాలి ఖచ్చితంగా. మన ప్రెస్ మీట్లో చెప్పారు, ఇక మీదటి నుంచి నేనేం మాట్లాడను అని చెప్పారు. చూద్దాం. ఒకవేళ అదే కనుక కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఈ చేయితో ఇలా కొడితే ఈ చేయితో ఇలా కొట్టకుండా ఎవరైతే ఉండరు కదా, ఖచ్చితంగా అదైతే నడుపుతారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది.